హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. చూసుకోండి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ పయోనీర్. ఓకేనా? సో చూసుకోండి, మనకి దీని పే స్కేల్ లెవెల్ 3 ఉంటుందన్నమాట. 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది పే స్కేల్. సో దీని ఎలిజిబిలిటీ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు మనం చూద్దాం. ఎంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. చూసుకోండి, దీనికి మేల్ అండ్ ఫిమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మేల్ అండ్ ఫిమేల్ ఆర్ ఎలిజిబుల్. సరే, అసలు ఏంటి వేకెన్సీస్ ఎందులో ఉన్నాయి అంటే, కానిస్టేబుల్ కార్పెంటర్ చూసుకుంటే మేల్ చూసుకుంటే టోటల్ 61, ఫిమేల్ చూసుకుంటే ఒక 10, అంటే టోటల్ 71 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ ప్లంబర్ చూసుకుంటే మేల్ వచ్చేసి 44, ఫిమేల్ వచ్చేసి 8, అంటే టోటల్ 52 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ మేసన్ చూసుకుంటే మేల్ వచ్చేసి 54, ఫిమేల్ వచ్చేసి 10, టోటల్ 64 ఉన్నాయి. కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే మేల్ వచ్చేసి 14, ఫిమేల్ వచ్చేసి 1, టోటల్ 15 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో చూసుకోండి, ఏజ్ లిమిట్ ఏంటి అంటే 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎప్పటికీ అంటే సెప్టెంబర్ 10కి 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 23ని మించకూడదు అనమాట సెప్టెంబర్ 10కి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే మెట్రికులేషన్ లేదా ఈక్వలెంట్ 10th క్లాస్ ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్గా ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఒక 1 year అనేది ITI ట్రేడ్ చేసి ఉండాలి. ఏ ట్రేడ్స్? మేసన్ లేదా కార్పెంటర్ లేదా ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియన్ ITI చేసి ఉండాలన్నమాట. 1 year సర్టిఫికెట్ అనేది ఉండాలి. సో 10th ప్లస్ ITI అనమాట. ఓకేనా? సో రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకోండి. దీని డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి త్వరలో వస్తుందండి. అప్పుడు ఇంకా క్లియర్గా మనం సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. వెబ్సైట్ వచ్చేసి చూసుకోండి, recruitment.itbpolice.nic.in మనకి టోటల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. కేవలం ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేయాలి. ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేవి అవి ఖచ్చితంగా పని చెయ్యాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్, తర్వాత ట్రేడ్ టెస్ట్, అలాగే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇప్పుడు సెప్టెంబర్ 10th. స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే August 12th నుంచి మనకి మొదలవుతుంది అనమాట ఆన్లైన్ అప్లికేషన్. ఓకేనండి? సో డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంకా కంప్లీట్ ఏమైనా సరే ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.